విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ 2 ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిపోయాడన్న సంగతి మనకు తెలిసిందే. ఓడిఐ ఫార్మాట్ ఒక్కటే మిగిలింది. ఆ ఫార్మాట్లో 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ ఉంటాడా లేదా అనే ప్రశ్న పక్కన పెడితే, విరాట్ కోహ్లీ యొక్క అగ్రెషన్, విరాట్ కోహ్లీ యొక్క యాటిట్యూడ్ అండ్ విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్లో ఎలా బిహేవ్ చేస్తాడనే దానిపై ఫ్యాన్స్ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. సరిగ్గా దాని గురించే ఇప్పుడు ఫార్మర్ ఇండియన్ ప్లేయర్ శిఖర్ ధావన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శిఖర్ ధావన్ అండ్ విరాట్ కోహ్లీ అలాంగ్ సైడ్ వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ క్రికెటింగ్ లెజెండ్స్ అనే చెప్పుకోవాలి. ఢిల్లీ క్రికెట్లో తమదైన స్థానం అండ్ నాట్ జస్ట్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్, ఢిల్లీ లెవెల్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకుని దే హవ్ మేడ్ ఇట్ బిగ్ అట్ ద ఇండియన్ క్రికెట్ అండ్ ఆల్సో అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. శిఖర్ ధావన్ ఒక రకంగా విరాట్ కోహ్లీకి సీనియర్. విరాట్ కోహ్లీ వచ్చేటప్పుడు శిఖర్ ధావన్ వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఢిల్లీ సైడ్. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ గురించి చెప్పుకుంటూ విరాట్ అండ్ శిఖర్ వీఆర్ లైక్ ఢిల్లీ బడీస్. విరాట్ ఎంత ఫన్నీగా ఉంటాడో విరాట్ అంతే కాంపిటేటివ్ అండ్ అంతేకాకుండా విరాట్లో ఒక అగ్రెషన్ అండ్ కోపం కూడా ఉంది. ఒకసారి ఫ్రెండ్లీగా ఫుట్బాల్ వార్మప్ మ్యాచ్ ఆడుతూ నేను విరాట్ ఆల్మోస్ట్ వీవర్ అట్ ద నెక్ ఆఫ్ ఈచ్ అదర్, కొట్టుకోబోయాం. అండ్ అంతేకాకుండా షోల్డర్ ట్యాకిల్ కూడా జరిగింది మా ఇద్దరి మధ్య. అప్పటి నుంచే అప్పటి హెడ్ కోచ్ అయిన రవి శాస్త్రి ఫుట్బాల్ వార్మప్స్ మాత్రం దయచేసి పెట్టాల్సిన అవసరం లేదు అనే ఒక డెసిషన్కి వచ్చారు. ఎందుకంటే థింగ్స్ గాట్ సో ఇంటెన్స్ బిట్వీన్ ద టూ ఆఫ్ అస్. ఇంకొక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటూ విరాట్ కోహ్లీ గురించి, సౌత్ ఆఫ్రికాలో శిఖర్ ధావన్కి పెద్దగా రన్ లేదు. హీ డింట్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఎస్పెషల్లీ ఇన్ ద టెస్ట్. ఆల్రెడీ తన ఐపీఎల్ కెరియర్ కూడా ఎండింగ్కి వచ్చిన పరిస్థితి. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీతో ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి హీ వాంటెడ్ టు బౌన్స్ బ్యాక్. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన ఒక రన్అట్ వల్ల అతన్ని నేను డ్రెస్సింగ్ రూమ్లో ఎన్ని మాటలు అన్నానో మీకు తెలియదు అంటూ శిఖర్ ధావన్ సరదాగా చెప్పుకున్నాడు. విషయంలోకి వెళ్తే సన్ రైజర్స్ హైదరాబాద్కి అప్పుడే దూరమైన శిఖర్ ధావన్ ఇండియన్ టెస్ట్ టీం నుంచి కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోతాడేమో అన్న పరిస్థితి. అలాంటి సమయంలో ఒక కీలకమైన టెస్ట్ సౌత్ ఆఫ్రికాలో వచ్చింది. ఆ టైంలో విరాట్ కోహ్లీ యొక్క రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ గురించి మనకి తెలిసిందే. ధావన్ డిఫెండ్ చేశాడు, విరాట్ కోహ్లీ ర్యాన్ ఫర్ ఇట్ అండ్ విరాట్ కోహ్లీ అటు సైడ్ రావడం, శిఖర్ ధావన్ రీచ్ కాకపోవడం వల్ల ధావన్ వాజ్ రన్అట్. ఈ రన్అట్ గురించి శిఖర్ ధావన్ డైరెక్ట్గా విరాట్ కోహ్లీతో మాట్లాడకపోయినా డ్రెస్సింగ్ రూమ్లో ఒక గంట సేపు విరాట్ కోహ్లీని తిట్టుకున్నాను, నాకు తెలిసిన బూతులన్నీ విరాట్ కోహ్లీ పైన యూస్ చేశాను అంటూ ధావన్ చెప్పుకొచ్చాడు. బట్ ఇక్కడ దెర్ ఈజ్ నో బీఫ్ బిట్వీన్ ద టూ. బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ స్టేట్, బోత్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ రీజియన్, బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాల్సినదే, క్రికెట్లో ఇలాంటివన్నీ సహజం, క్రికెట్లో ఇలాంటివన్నీ కామన్ అని నాకు తెలుసు. విరాట్ కోహ్లీ నన్ను రన్అట్ చేయడం ఆర్ విరాట్ కోహ్లీని నేను రన్అట్ చేస్తున్న రియాక్షన్ ఇలానే ఉండేది, కానీ ఇట్ వాజ్ నథింగ్ పర్సనల్ అంటూ విరాట్ కోహ్లీపై తనకున్న అమేజింగ్ రెస్పెక్ట్ అండ్ లవ్ని శిఖర్ ధావన్ షేర్ చేసుకున్నాడు.